కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఒక అమెరికా మహిళ పైన అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళితే హోమ్ స్టేలో తన పైన అత్యాచారం జరిగిందంటూ ఓ అమెరికా మహిళ ఆరోపించింది. ఈ ఘటన కొడగులో చోటు చేసుకుంది. ఈ క్రమంలో హోమ్ స్టే యజమానిని, అక్కడ పనిచేస్తూ ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జార్ఖండ్కు చెందిన బృజేష్ కుమార్ కోడగు జిల్లాలోని కుట్టా గ్రామంలో ఒక హోమ్ స్టేలో పనిచేస్తూ ఉన్నాడు. అతడు అమెరికాకు చెందిన మహిళ పైన యుఎస్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఈ ఘటన బయటకు తెలియకుండా ఉండేందుకు ఆ హోమ్ స్టే యజమాని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండేలా అక్కడ ఉన్న వైఫైని 3 రోజుల పాటు ఆఫ్ చేశాడు. అదే సమయంలో ఆమెకు మత్తుమందు ఇచ్చి ఎవరిని కలవనివ్వకుండా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆమె మైసూరు వెళ్తానని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుందని చెప్పి పోలీసులు వెల్లడించారు. హోమ్ స్టే నుంచి తప్పించుకున్న ఆ మహిళ ఈ ఘటన గురించి అమెరికా ఎంబసీకి సమాచారం ఇచ్చింది. ఎంబసీ అధికారులు మైసూరు పోలీసులకు దీనిపైన మెయిల్ చేశారు. దీంతో కుట్టా పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వచ్చే నెల 3 వరకు వీరిద్దరిని జ్యుడిషియల్ కస్టడీ విధించారు. దీనిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.